ఓటన్ వార్తలకి స్వాగతం. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం 58వ వార్డు. ఈరోజు వైఎస్ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు పర్యటన సందర్భంగా 58వ వార్డు నుండి రేవాడి సత్యనారాయణ, కార్పొరేటర్ పురుగు సురేష్, లోపింటి వెంకటరమణ, కార్యకర్తలు, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. 500 మంది త్రిచక్ర వాహనాలతో పాల్గొన్నారు. అయిపోయింది భయ అయిపోయింది భయ రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ మా యొక్క విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వదిలిపెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా మా ఆనందకుమార్ గారు రాజేంద్ర గారు పోటీ చేసిన రాజకుమార్ గారు ప్రతి వార్డుకి కూడా మేము 5,000 మంది తగ్గకుండా ఈరోజు భారీగా మరి విశాఖ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గం కంటే విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుమారు ఒక 50,000 మందితో అక్కడ ఎన్ఏడి జంక్షన్ కానీ అలాగే కట్టపల్లి వెళ్ళ దగ్గర కానీ మరి భారీగా కూడా జనగీర అన్నం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ కూడా రానున్న ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం విషయాన్ని సగమంగా తెలియజేస్తాం. అందరికీ రెడీ అవ్వా. అందరికీ నమస్కారం. ఈరోజు మేమంతా సిద్ధం బస్ యాత్రలో రోడ్ షోలో భాగంగా మన పశ్చిమ నియోజకవర్గానికి ప్రీత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి విశేష సందర్భంగా మా ఆడారి ఆనంద్ కుమార్ గారి పశ్చిమ సమన్వయకర్త మరియు ఆడారి ఆనంద్ కుమార్ గారి నేతృత్వంలో మరి కాకినాడ ప్రాంతం ముఖ్యంగా మా 59వ వార్డు నుంచి అత్యధికంగా ప్రతి వార్డు స్వచ్ఛందంగా సుమారు ఒక 5,000 మంది చొప్పున మేమందరం సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కొత్తగా తెలియజేయడం చేస్తున్నాం. ఎందుకంటే ఆ మనిషి ఒక అభ్యర్థిని ఆడారి ఆనంద్ కుమార్ అనే ఒక మంచి అభ్యర్థిని మా పశ్చిమ పంపించి మా అందరికీ మేలు చేకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రానున్న ఎన్నికల్లో మా ఆడారి ఆనంద్ కుమార్ గారిని ఎమ్మెల్యే గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ మరొకసారి మేమంతా సిద్ధం.